హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సదరం సర్టిఫికేట్ల జారీ కొరకు సంబంధించి స్లాట్స్ ఓపెన్ చేయనుందన్నమాట. ఈ నెల 14వ తేదీ నుంచి అయితే నవంబర్ మరియు డిసెంబర్ నెలకు సంబంధించిన సదరం స్లాట్ బుకింగ్స్ అనేటివి ఓపెన్ కానున్నాయి. సో మీరు వెంటనే మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రంకు వెళ్ళి సదరం స్లాట్ బుకింగ్ అనేది చేయించుకోండి. ఎందుకంటే ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 6,000 రూపాయల పెన్షను మరియు 15,000 రూపాయల పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఈ స్లాట్ బుకింగ్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేయాలి, దరఖాస్తు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు ఎంత, అలానే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వైద్య నిర్ధారణకు సంబంధించి వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత పెన్షన్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే 6,000 రూపాయల పెన్షన్స్కి సంబంధించి 15,000 రూపాయల పెన్షన్ సంబంధించి ఈ సదరం సర్టిఫికేట్ పర్సంటేజెస్ ఎన్ని ఉండాలి అనేది కూడా చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయండి ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక టాపిక్లో భాగంగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. రాష్ట్రంలో దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు సంబంధించి ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్ అనేది ప్రారంభించనున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ గారు అయితే తెలియజేశారనమాట. ఇది యాక్చువల్గా ఒక 2 days బ్యాకే ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అప్పుడు వీడియో కూడా చేశాను. చాలామంది కూడా కొన్ని డౌట్స్ అనేవి అడిగారు. ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మళ్ళీ వీడియో అయితే చేశానమాట. నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించి మీ సమీపంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు అని చెప్పి సూచించారు. ఒకవేళ మీరు సదరం సర్టిఫికేట్కి సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి సచివాలయంలో కుదరకపోయినట్లయితే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనము అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలన్నమాట. 40 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు గురించి కూడా చెప్పాను. ఇక మీరు అప్లై చేసుకునేటప్పుడు దీనికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్తాను చూడండి. ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అలానే వికలాంగత్వం కలిగినటువంటి ఫోటో అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ మీరు పుట్టుకతోనే వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళైతే ఆ వైకల్యానికి సంబంధించినటువంటి ఒక ఫోటో అనేది మీరు ఇవ్వాలన్నమాట. 2 ఫోటోలు అనేవి ఇవ్వాలన్నమాట. ఇక చెవుడు వినికిడి లోపం ఉంటుంది కదా, వాళ్ళు నార్మల్ ఫోటో ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. చిరునామా రుజువు కొరకు మీ యొక్క రేషన్ కార్డు లేకపోతే అదేవిధంగా మీ యొక్క ఓటర్ కార్డు లేదా ఏదైనా సరే మీ చిరునామా చూపించేటువంటి డాక్యుమెంట్స్ని యాడ్ చేయాలి. అందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉంటారు కాబట్టి రేషన్ కార్డుని పెట్టండి అనమాట. నెక్స్ట్ వైద్య పరీక్షలు ఏమైనా చేయించుకుంటూ కనుక ఉండినట్లయితే ఇది వచ్చేసి పారాలసిస్ వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి లేదా మీకు ఏదైనా ఈ వైకల్యానికి సంబంధించిన ఏదైనా పరీక్షలు కనుక చేయించుకుంటూ కనుక ఉండినట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లేకపోయినట్లయితే పర్వాలేదు, జస్ట్ ఆధార్ కార్డు వికలాంగత్వం ఫోటో మీ యొక్క చిరునామా కొరకు ఇచ్చేటువంటి రేషన్ కార్డు అయితే సరిపోతుంది అనమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కంపల్సరీగా అవసరం అవుతుంది. ఎందుకంటే మీకు ఒక సదరం ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ సదరం ఐడి మన యొక్క మొబైల్కి అయితే వస్తుంది. ఆ మొబైల్కి వచ్చినప్పుడు ఆ ఐడి ద్వారా మన యొక్క సదరం సర్టిఫికేట్ని ట్రాక్ చేసుకుంటూ ఉండవచ్చు. ఎక్కడుంది, ఎవరు అప్రూవల్ పొందింది, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండవచ్చు అనమాట. అందుకొరకు మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారంటే ఇప్పుడు మనం స్లాట్ బుక్ చేసుకుంటాం కదా, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వైద్య పరీక్షలకు సంబంధించి ఒక తేదీని అయితే మనం మెన్షన్ చేసుకుంటాం. అలానే మనకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే వైద్య పరీక్షల కొరకు అయితే స్లాట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. మీరు అక్కడికి వెళ్ళి వైద్య పరీక్షలు అనేవి చేయించుకుంటారు. అక్కడ మీకు ఇచ్చేటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో అది 40% కంటే ఎక్కువగా ఉండినట్లయితే మీకు సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఎవరికి ఇస్తారంటే 40% కంటే వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ సదరం సర్టిఫికేట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సదరం సర్టిఫికేట్లు అనేటివి పొందిన తర్వాత మనము చాలా రకాల ప్రయోజనాలు అనేటివి పొందవచ్చండి. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకి అప్లై చేసుకోవచ్చు. అలానే ప్రయాణ రాయితీలు అయితే ఉంటాయి. అలానే మీకు స్కాలర్షిప్స్, విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్స్ ఉంటాయి. అదేవిధంగా రిజర్వేషన్ కూడా ఉంటుంది ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకుంటున్నప్పుడు. అలానే మీకు స్వయం ఉపాధి రుణాలు అనేవి వస్తాయన్నమాట. అంటే కొన్ని వికలాంగులకు సంబంధించి లోన్స్ కూడా ఇస్తారనమాట. అలానే కొంతమందికి పరికరాలు కూడా ప్రభుత్వం ద్వారా అయితే ఇస్తారండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా డిస్ట్రిక్ట్స్ వైజ్గా కూడా ఈ యొక్క మోటార్ సైకిల్స్కి సంబంధించి అదేవిధంగా హీరింగ్ ఎయిడ్స్కి సంబంధించి వీల్ చైర్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. వికలాంగులకి అవకాశం అనేది ఇచ్చారనమాట.
సో దాని మీద కూడా వీడియో అయితే చేస్తానండి. సో ఈ విధంగా మీకు ప్రయోజనాలు అనేవి ఉంటాయన్నమాట. సో వన్స్ ఇక్కడ మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్నప్పుడు మీకు స్లాట్లో ఒక తేదీ అనేది రావడం జరుగుతుంది. ఆ తేదీకి సంబంధించి మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ అనేది మీరు అలర్ట్ చేసుకుంటారనమాట. అక్కడికి వెళ్ళి వైద్య పరీక్షలు అనేవి నిర్వహించుకోవాలి. సో నిర్వహించుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. ఫస్ట్ అక్కడ అక్నాలజ్మెంట్ అనేది ఒక స్లిప్ అనేది ఇస్తారండి. సో దాని ద్వారా మీకు ఐడి అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఆ ప్రింట్ అనేది కంపల్సరీగా ఉండాలి వైద్య పరీక్షలకి వెళ్ళేటప్పుడు. ఓకేనా? సో ఈ విధంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోండి సదరం స్లాట్ బుకింగ్ అనేది. సో ఇక్కడ సదరం సర్టిఫికేట్ సంబంధించి చాలామంది కూడా కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. సో నేను మొన్న చేసిన వీడియోలో కన్సిడర్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడతానండి. సో ఏంటంటే మాకు ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ వచ్చేసింది, మేము పెన్షన్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో ప్రజెంట్ ఇక్కడ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి. అది నిజమేనండి. కాకపోతే ఇక్కడ మనకు ప్రభుత్వము కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిందే. మీ సదరం సర్టిఫికేట్ అనేది పెన్షన్కి కాకపోయినా మిగిలిన రకాల వాటికి, అంటే ఇప్పుడు వీల్ చైర్స్కి, హియరింగ్ ఎయిడ్స్కి, వీటికి ఉపయోగపడుతుంది. అలానే మీకు ఏమైనా లోన్స్ కనుక వచ్చినట్లయితే దానికి మీరు మీ యొక్క సదరం సర్టిఫికేట్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ప్రయాణ రాయితీలకు సంబంధించి కూడా, లేదా ఉద్యోగ రిజర్వేషన్కి సంబంధించి కూడా మీకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. ఓన్లీ పెన్షన్స్కే సంబంధించే కాదు ప్రయోజనాలు అనేవి. సో వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో పెన్షన్కి సంబంధించి ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి పెన్షన్స్కి సంబంధించి సదరం ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అప్లికేషన్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీరు సదరం సర్టిఫికేట్ పెట్టుకొని సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు పెన్షన్స్ అనేవి వస్తాయన్నమాట. అయితే ఇక్కడ పెన్షన్స్ వచ్చేటువంటి వాటికి సంబంధించి కొంతమంది అడిగినటువంటి ప్రశ్నల గురించి మాట్లాడదాము. ఇక్కడ 6,000 రూపాయల పెన్షన్స్ రావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో లోకోమోటర్ వికలాంగత అంటే శరీర భాగాలు అనేటివి సరిగ్గా కదిలించకపోవడం, లేపలేకపోవడము, సో చాలా తక్కువగా ఉండడం, వీళ్ళకి పుట్టుకతోనే వస్తుందన్నమాట. సో అలానే ఇక్కడ చూడండి కుర్చత్వము, అదేవిధంగా కుష్ఠవ్యాధి నయమైనటువంటి వాళ్ళు, అదేవిధంగా సెలబ్రల్ పాలసీ, ఈ యొక్క మస్కులర్ డిస్ట్రోఫీ, సో ఈ యొక్క లోకోమోటర్ కింద అయితే వస్తాయి అనమాట. ఇవి పుట్టుకతోనే ఉంటాయండి వీళ్ళకి. అలానే ఇక్కడ ముఖ్యంగా మరొకటి అన్నమాట. సో విజువల్ ఇంపైర్మెంట్స్ అంటే దృష్టి వికలాంగత, కంటి చూపు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, అలానే వినికిడి వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళు అంటే హీరింగ్ ఇంపైర్మెంట్స్ అనమాట. అదేవిధంగా మెంటల్ ఇల్నెస్, అదేవిధంగా సో మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ డిసేబిలిటీస్, అదేవిధంగా మేధో వికలాంగత, ఇలా ఇవన్నీ కూడా 6,000 రూపాయల కేటగిరీలోకి అయితే వస్తాయన్నమాట. ఈ 6,000 రూపాయల కేటగిరీలో ఉన్నా కానీ మీకు 100% లేదా 90% ఉన్నా కానీ మీకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. సో ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వరు, మాకు 85% కంటే ఎక్కువగా ఉంది కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ 6,000 రూపాయల పెన్షన్ రావాలంటే మీకు సో 40% కంటే ఎక్కువగా ఉంటే సరిపోతుంది. అదే 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే 85% కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. ఆ పెన్షన్కి ఎందుకు రాదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో ఒకటేనండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్ ప్రకారము ఈ విభాగాల్లో ఎవరికైతే వికలాంగత్వం ఎంత శాతం ఉన్నా కానీ 40% కంటే ఎక్కువగా ఉంటే 6,000 రూపాయల పెన్షనే వస్తుంది. సో ఈ టాపిక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, లేదా మా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 15,000 రూపాయల పెన్షన్ అనేది వీల్ చైర్కి పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు, బెడ్కి పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా యాక్సిడెంట్స్ వల్ల ఈ యొక్క శరీర భాగాలు కోల్పోయి వీల్ చైర్కి లేదా మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే 15,000 రూపాయలు అనేటివి డిఎంహెచ్ఓ పెన్షన్స్ కింద అయితే రావడం జరుగుతుంది. ఈ డిఎంహెచ్ఓ పెన్షన్స్ కూడా సదరం సర్టిఫికేటే బేస్ అనమాట. సో కాబట్టి ఈ కేటగిరీకి సంబంధించి 15,000 రూపాయలు, ఈ కేటగిరీకి సంబంధించి 6,000 రూపాయలు వస్తాయి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. సో కాకపోతే ఇక్కడ లిమిటేషన్స్ ఏంటంటే 40% కంటే ఎక్కువగా ఉండాలి 6,000 రూపాయల పెన్షన్స్కి. ఈ యొక్క 15,000 రూపాయల పెన్షన్స్కి వచ్చేసి 85% కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇదన్నమాట డిఫరెన్స్. సో దీనికి సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నారనమాట. రీసెంట్గా ఈ యొక్క అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి సదరం పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి సో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో కాబట్టి ముందుగా సదరం సర్టిఫికేట్కి సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి చేసుకోండి, స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి అనమాట. సో మీకు కనుక స్లాట్ బుకింగ్ అయిన తర్వాత మీకు ఈ యొక్క సర్టిఫికేట్ కనుక వచ్చినట్లయితే పెన్షన్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు. ఓకేనా? పూర్తి వివరాలన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయండి. డైలీ కూడా కంటెంట్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటుందన్నమాట. సో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కంటెంట్ అనేది చేస్తూ ఉన్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో గ్యాదర్ చేశాను. సో లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియచేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.